వచ్చినాయి అందరికీ. మహాలక్ష్మి రాలేదా? ఇందిరమ్మ ఇల్లు, కౌలు రైతులకు వడ్లకు 500, ఇప్పుడు 420 వాగ్దానాలు చేసిన 420 ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అవినీతి పరుడు ఈ రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు దొంగ. పేద ప్రజలని, మా అక్క చెల్లెలని మోసం చేసి ఏమి వేయకుండా తిరుగుతున్నావు రోడ్ల మీద. వ్యవసాయ శాఖ మంత్రి, మంత్రులు ఎక్కడ పెట్టుకుంటారు తల? తెలంగాణ వ్యాప్తం మొత్తం రోడ్ల మీద వరి కుప్పల దగ్గర రైతు బిడ్డలు, మా ఆడబిడ్డలు మొగులు వైపు తలబెట్టి చూస్తున్నారు. వడ్లు జోకటోళ్ళు లేడు, కాంట తెచ్చటోళ్ళు లేడు, గన్ని బ్యాగులు లేవు, లారీలు లేవు. రోజుకు అకాల వర్షాలు, వడగళ్ల వానలు. మీ కాంగ్రెస్ అడుగు పెడితేనే అరిష్టం రా ఈ రాష్ట్రం. కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి అరిష్టం. దమ్ముంటే ఈ ఎలక్షన్ ఆపున్నారు 4 రోజులు. రైతుల ముందు వడ్లు కొనండి, ముందు కాంటాలు పెట్టండి, ముందు గన్ని బ్యాగులు ఇవ్వండి, రైతుల కన్నీళ్లు చూడండి. కాబట్టి దయచేసి ఈ చాతగాని, చావలేని ఈ దద్దమ్మల ప్రభుత్వం ఒకవైపు. అమ్మ ఒక్కటి చెప్తున్నాం, ఈరోజు స్ట్రీట్ లైట్ కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, రేషన్ కావచ్చు, కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఫ్రీ రేషన్ బియ్యం కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఆవాస్ యోజన కావచ్చు, చెప్పుకుంటూ పోతే 100ల కొద్ది. ఒక్క అవినీతి మచ్చ లేకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే అది ఒక అవతార పురుషుడు, కలియుగ దైవం, గౌరవనీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల నేను చెప్పాను. అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, అవమానాలు ఒకవైపు. నిన్నగాక మొన్న వాడు ఓటుకున్నోడు దొంగ రేవంత్ రెడ్డి స్టేజ్ మీద కూర్చుండి ఆ ఒక స్టేజ్ మీద ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడితో అనిపిస్తున్నాడు, రాముడు మీకు చిన్నానవరా, సీతమ్మ మీకు చిన్నమ్మనవరా. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. రేపు వాళ్ళు ఏమేమంటారో మనం తెలియదు. మన తల్లులు అనరు, తండ్రులు అనరు. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఒకవేళ రేవంత్ ఖాన్, రాహుల్ ఖాన్ ఒక్క 20 ఏళ్ళు వదిలేస్తే మీరు మాకు కానరారు. ఇట్లా చీరలలో కానరారు, బొట్లు పెట్టుకొని కానరారు, మంగళసూత్రాలు పెట్టుకొని కానరారు, మెట్టలు పెట్టుకొని కానరారు. ఎక్కడ చూసినా నల్లగా పురకలలో కనబడతారమ్మా, నల్లగా పురకలలో. కాబట్టి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం ఉండాలి. ధర్మం ఉండాలంటే ఎవరు జైత్యాలకై ప్లాట్లు కొనుడు, ఇటు మెట్టిపల్లి ప్లాట్ కొనుడు, ఇటు ఏదో ఇంకెవరు ఉంటుందో మల్లారం ప్లాట్లు కొనుడు, అవన్నీ ఓడికిస్తారు. అదేమంటారు, రోడ్ల మీద పండ్ల బండ్లు పెడతారు. పండ్ల బండ్లోడికి పాతిక సంవత్సరం గురించి సంపాదిస్తున్నారా మీరు? ఇంకొక 20 ఏళ్ళ గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఆ రాహుల్ ఖాన్ మొత్తం హిందువులు ఎంత స్కానింగ్ చేస్తాడు. ఇట్లా బంగారం ఎంత ఉంది, నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మరి దానికి ఎందుకు సంపాదించరు? తినని సుఖపడు, ఏదైనా ఒక డబ్బులను ఎంజాయ్ చేయాలి, మంచి ఇల్లు కట్టుకొని. అది వాళ్ళకు తుర్కోళ్ళకు మంచి కానీ కష్టపడుతుంది ఇంతకాలం. ఇప్పుడు తినరు, సుఖపడరు. అవి జమ వేసి రేవంత్ ఖాన్ గారికి, రాహుల్ ఖాన్కి ఇచ్చుకుంటామని ఏం చెప్పి. కాబట్టి దయచేసి ఇవన్నిటితో పాటు మన ధర్మం ఉండాలా, మన దేశం ఉండాలా, దేశంలో గౌరవంగా బతకాల. ఈరోజు కాశ్మీర్లో చచ్చిపోతేనేమో కాశ్మీర్ హిందువులు అంటున్నారు, వెస్ట్ బెంగాల్లో చచ్చిపోతేనేమో వెస్ట్ బెంగాల్ హిందువులు అంటున్నారు. ఈరోజు పాత బస్తీనేమో పాత బస్తీ హిందువులు అంటారు. రేపు తెల్లారి ఇంకొకరు అంటాడు కొరుట్ల హిందువులని, ఇంకొకరు అంటాడు జైత్యాల హిందువులని. ఈ హిందువులందరూ ఒకటైతేనే మనం బతకగలుగుతాం. మనకు మనమే, మన గురించి ఒకడు రాడు, కొడితే ఆపేటోడు లేడు, ఏడిస్తే దూడ్చోడు లేడు.
తండ్రి తాపడం లేడు, సంపుది అచ్చటం లేడు. మీకు మేము, మాకు మీరు, మా తల్లులు మీరు, మా దైవం మీరు, మా శక్తి స్వరూపులు మీరు. మీకు ఒక్కటి చెప్తున్నాను, ఒక్కొక్క ఆడబిడ్డ 20 మంది అత్యాచారం చేస్తుంది. హిందూ అయిన పాపానికి, బొట్టు పట్టుకున్న నేరానికి, మంగళసూత్రం వేసుకున్న పాపానికి ఒక్క బిడ్డని 20 మంది అత్యాచారం చేసి రంపాల మీద కొట్టున్నారమ్మా, రంపాల మీద. ఒక్కసారి తెలిసిన బిడ్డలు అనుకోండి, మీకు చదువుకున్న బిడ్డలు అడగండి, ఏం జరుగుతుంది దేశంలో, అభివృద్ధి ఎట్లా ముందుకోతుంది. ఆకాశంలో చంద్రమండలం మీద కాలు మోపిన నాయకత్వం ఈరోజు భారత ప్రధానమంత్రికి. ఒక్క సైనికుల గురించి 103 బ్రహ్మోత్సవాన్ని పెట్టిన నాయకత్వం ఈరోజు భారతదేశంలో. రోజుకొక్క ఈ కాంగ్రెస్ నా కొడుకులు వేల మంది సైనికులను తప్పించరు. చావ గాని, ఇచ్చేత గాని, దత్తమ్మలు మాట రానోడు, చెవులింగ్ రానోడు రాజాలు వెళ్తే ఇప్పుడు జైతాల అభ్యర్థుల ఏమవుతుంది ఈ దేశం? దైవ స్వరూపుడు నరేంద్ర మోడీని గజగజ అంటున్నారు. ఒక్కటమ్మ, అవినీతి లేకుండా ఈ 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నామంటే మీరందరిచ్చిన ఆయుష్, మీరందరిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు గడిచిన ఎన్నికలలో సోదరుడు నాకు ధర్మపురి అరవింద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఈరోజు 5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి. జాతీయ రహదారులు కావచ్చు, ఆడబిడ్డలకు 6,300 కోట్ల స్వయం సహాయ ఉపాధి లోన్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు. ఒక్కటి మాత్రం చెప్తాను, దయచేసి నిన్న కాకముందు ప్రతి ఒక్కరు హిందువులు అంటే చూడండి, కిలకిల నమ్ముతున్నాడు కురంగలోడు. సీతమ్మ తల్లి ఎంత చూడండి, ఆడి కడుపులో ఇంత విషయం. హిందువులు ఎప్పుడు తెచ్చుకుంటే బాగుంటారని బహిరంగంగా కనుక్కడి చెప్తున్నా. 20 ఏళ్ల తర్వాత మీరు ఆలోచించండి. 1920 చెప్పారు కరాచీలో మీరు పోతారా అంటే అందరు. అది 1940 కరాచీలో నిధులంతా క్లీన్ అయిపోయింది. 1960 చెప్పారు కశ్మీర్ పండితులకు మీరు పోతారా అంటే అన్నారు, వాళ్ళు పోయారు. ఇప్పుడు నేను చెప్తాను, 20 ఏళ్ల తర్వాత ఇంకా గుళ్ళు ఉన్నాయి, అన్ని మసీదులే. ఇంతకు ముందు కశ్మీర్ లో ముస్లింస్ లేరు, ఇప్పుడు హిందువులు లేరు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కోరుట్ల జగిత్యాల మీరు ఇట్లనే మౌనంగా ఉన్నారు, అడగకుంటున్నారు, తిరగబడకుంటున్నారు. మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ హిందువులు ఉన్నారు. ఇది మీరు చదువుకున్న బిడ్డలు అడగండి. ఈ రోజు అభివృద్ధి గురించి, విదేశాల గురించి, విదేశాల సోదరులు మాట్లాడతాడు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా. 100 సార్లు మొక్తాను మీ కాళ్ళు, 100 సార్లు మొక్తాను. ఎందుకంటే మళ్ళా బతుకమ్మలు అడిపిస్తారు. మేము చూడమమ్మా, మేము బతుకమ్మ ఎప్పుడో చూడండి. రజాకర్ సినిమాలో చెప్తేనే రక్తం మరుగుతున్నారు. ఎప్పుడో 70 సంవత్సరాల కింద మా అమ్మమ్మలని, మా బంధువుల్ని, మా పూర్వీకుల్ని నగ్నంగా భర్తలను చంపి, బట్టలను ఇప్పి, శవాల చుట్టూ బతుకమ్మ ఆపించిన కొడుకుల చరిత్ర ఇది. ఆ కొడుకుల ఈరోజు రజాకారులకు మరు రూపమే కాంగ్రెస్. ఈరోజు రజాకారులకు మరు రూపమే కాంగ్రెస్. కాంగ్రెస్ అని మళ్ళా బతికితే మన బిడ్డలతో మళ్ళా బతుకమ్మలు ఆడిపిస్తారు. కొడుకులు మళ్ళా ఆడిపిస్తారు. ఒకవేళ ఇది అబద్ధమైతే వెస్ట్ బెంగాల్ పంపింది. నిన్నగాక మొన్న 4 రోజుల కింద ఆ 70 సంవత్సరాల వృద్ధురాలు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో అల్లాకి కసం క్యా కర్తాం దేంట్లో అంటుంది. హిందువులలో పుట్టి హిందువులను చంపుతున్నారు. ఆ ఊర్లలో అందమైన హిందూ అమ్మాయిలు ఉంటే సాయంత్రం అడిగిన వాడికల్లా హిందూ అమ్మాయిలు పంపించాల్సిందక్క. అది మెట్టిపల్లిలో రావద్దు, అది కొరుటలో రావద్దు. ఆడంటాడు సిరిసిల్లోడు, ఆ తాగుబోతాడు కొడుకు
జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందంటావురా? ఏమనాలరా మరి? ఏమనాలా చెప్పండి రా. జై ఏసనల్లా, జై అల్లానల్లా, ఏమనాలా చెప్పురా మీరు. జై శ్రీరామ్ అంటే ఒక ఎత్తునమ్మా. అన్నం తర్వాత మానాలు పోయి పానాలు పోయినాక అన్నం ఏం చేసుకుంటాం? మానం లేదు, పానం లేదు, కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు కొడుకులు. జాతిని నిర్మూలించడం తిరుగుతున్నారు. ఉన్నాయా? 50 ఏళ్ళ కిందనే ఇన్ని మసీదులు, 50 ఏళ్ళ కింద నేను ఏ ఊర్లలో చెప్పురా మీరు చెప్పురి. ఈ ఊర్లలో, మా ఊర్లో ఒక్క మసీదు లేకుండా 4 మసీదులు, ఒక్క చర్చ లేకుండా 4 చర్చలు. కళ్ళు మూసుకొని ఉపవాసాలు చేయండి, నోములు చేయండి, ఓట్లు మాత్రం మన తంపిటోళ్ళకి. మాలలు అయ్యండి, ఒకడు హనుమంత మాల అంటాడు, అయ్యప్ప మాల అంటాడు. ఓటు మాత్రం గుళ్ళు గూలగొట్టడానికి, మన ఆడబిడ్డలను అత్యాచారం చేసేవాడికి, మన అవమానాలు పాలు చేసే రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తారా? బతకాలంటే ఉన్నదే ఒక్క దేశం. ఎటు పోతారు? రమణ చెప్పు రమ్మకి ఏ దేశం ఉన్నదో? సౌదీ వాడు వస్తాడా? ఖతార్ వాడు తీసుకుంటాడా? కాబట్టి అమ్మ, దయచేసి మేము ఏదైనా చెప్పింది అబద్ధమైతే మీ బిడ్డలను అడగండి. ఒక్కటి కూడా అబద్ధమైతే నేను మాట్లాడిన దాంట్లో ఉరి పెట్టుకుంటా, కొరటాలని బహిరంగంగా ఉరి పెట్టుకుంటా, బహిరంగంగా ఉరి పెట్టుకుంటా. కాబట్టి ఒక్కసారి మీ బిడ్డల గురించి అడుగుతున్నాం. మీ బిడ్డలను కాపాడుతుంది వచ్చినాం. మీ బిడ్డలను కాపాడుతుంది వచ్చిన మమ్మల్ని చంపుతారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఓటమ్మ మీరు వేసేటప్పుడు చూస్తామా? మీరు చూస్తామా? లోపలికి పోతారు, మీ అంతరాత్మ ఉంటుంది, పైన దేవుడు ఉంటాడు. కాబట్టి మీ మౌనం, మీ అమాయకత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళకు పెట్టుబడింది. ఒక్క మాట చెప్పండి, ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నది ఒక్కడే చెప్పరా? కాంగ్రెస్ అని అడుగుతున్నా, ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నదా? రాజీవ్ గాంధీ హిందువులు చేసుకున్నదా? ప్రియాంక గాంధీ హిందువులు చేసుకున్నదా? ఇంకా రాహుల్ గాంధీ ఓలా చేసుకుంటే అడుగడుగునా విషము నింపుకున్న కుటుంబం. నైరు దేశాన్ని చీల్చిండు, ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది, రాజీవ్ గాంధీ దేశాన్ని అల్లకల్లోలం చేసిండు, సోనియా గాంధీ దేశాన్ని అవినీతిమయం చేసింది. ఇక ఒకరు అంటాడు ఆ రేవంత్ రెడ్డి, భారత మాత అంటే ఏంద్రా? భారత మాత ఎవరికి మాత? ఎవరికి పుట్టింది? మరి ఎవరికి పుట్టారు రేవంత్ రెడ్డి? ఇటలీ మాతకు పుట్టాను. మరి ఇటలీ ఏ ఊరు? కొరుట్లనా అనేది ఏది? మన హిందుస్థానే కదా. మా రక్తం, మా దేశం, మా గాలి, మా కరుట్ల భారత మాతని అంటాం రా. మా తల్లి భారత మాతని అంటే ఎవరి సోనియా గాంధీ గారు? గాంధీ అని చెప్పండి రా. ఎట్లా వచ్చింది చెప్పండి, ఎట్లా అయినా మీరు గాంధీ? ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చిర్రు? ఎత్తుకొచ్చిర్రా ఈ గాంధీని? మీ ఇంట్లో ఓటు లేడు గాంధీ. జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరానేరు కావాలా? ఇందిరానేరు కొడుకు రాజీవ్ నెహ్రూ కావాలి. ఎక్కడికి ఎత్తుకొచ్చుకున్నారా ఈ గాంధీని? ఇది ముందు చెప్పండి. కాబట్టి దయచేసి చరిత్ర చదవండి. మీ ఒక్కసారి చెప్తున్నామమ్మా, మే 13 నాడు జరిగే ఎన్నికల సంగ్రామం ఒక్కసారి మర్చిపోయాకో ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పు. మాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నా మేము కాపాడలేము. మీరు వేసే ఓటు అది చక్కగా ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తారు. కాబట్టి దయచేసి మీరు 13వ తారీఖు నాడు లేవండి. ఏం చేస్తారు? పొద్దుగాల ఆడేమో మేటిపల్లి కొరుట్ల నుంచి జగట్ల దగ్గర కడతారు తుర్కోలు. మీరేం చెప్తారు? ఇవాళ యూట్యూబ్ చూసుకుంటా, టీవీలో కూడా ఏం చెప్తున్నావు, వదినాలు ఏం చెప్తున్నావు మరదలు కూడా సరిగ్గా 5 ఏళ్ళకు ఒక్కసారి ఒక అరగంట ఇవ్వలేరు మీ భవిష్యత్తుకు, మీ బిడ్డలకు మంచి చదువు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగము, మంచి భవిష్యత్తు, మంచి బంగారం, మంచి గుళ్ళు, మంచి రోడ్లు, మంచి రైళ్లు అంతా పొద్దుగల లేచి చూడు తురుకొని ఏడు క్షీణించుగా మేటిపల్లికి వెళ్ళి కొరటకెళ్ళి లైన్లు కడుతున్నారు. వెళ్ళండి 7 గంటలకు. ఇంట్లోని లేపండి, ఇంటి పక్కన లేపండి, ఇంటి ముందు లేపండి, ఇంటి వెంట లేపండి, ఇంట్లో చాతగాను లేపండి. మా కార్యకర్తలు ఉన్నారు, వస్తారు, అడవులు తీసుకుపోతారు. ఒక్కసారి ఈ సోమరితనాన్ని వదలకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఇంకొకసారి చివరిసారమ్మా మీ అందరికీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాం,
13వ తారీఖు నాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. పోలింగ్ బూత్లోకి వెళ్ళండి. అక్కడ లోపల మేము వస్తామమ్మా, మేము వస్తామా? లోపలికి వస్తాడా? మీ అంతరాత్మ ఉన్నది. శ్రీరామచంద్రున్నాడు, అయ్యయ్య రాముడున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. అక్షంతలు ముట్టిర్రు, అక్షంతలు మొక్కిర్రు. ఆడికి తాగుబోతు కేసీఆర్ అన్నట్టు పులిహోర వేసుకున్నామా, అది ప్రసాదం చేసుకున్నామా 13వ తారీఖు ఏర్పడుతుంది. ఒక్కవేళ మోసగాళ్ళ కమ్ముడు పోతే వాళ్ళకి చుట్టం. అది పులిహోర అంటాడు, పాడేసిన ప్రసన్నం అంటాడు. కాదురా, మా హిందువులకు రాముడు అక్షంతలుగా ప్రసాదం అని చెప్పుకుంటే మీ ధర్మం, మీ న్యాయం, ధర్మాన్ని నిలబెట్టండి, దేశాన్ని గెలిపించండి. కమలం గుర్తు కోడేసి, నా కమలం గుర్తు కోడేసి ఈ సోదరుడు ధర్మపుర అరవింద్ గారిని గెలిపించి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టండి. మేమేం చెప్పబడి అన్ని వస్తున్నాయి. ఒకటి మీ బిడ్డలు అడుగుతున్నాం. ఈ పోరాడే గొంతులకు పానం పోతారా? మీ గురించి మాట్లాడే గొంతులకు, మీ గుళ్ళ గురించి, మీ బిడ్డల గురించి పోరాడే గొంతులకు పానం పోతారా? విషం పోతారా? విషం పోతారా? మీరు నేర్చుకోండి. పానం పోతారా? మీరు నేర్చుకోండి. బతికున్న నద్దులు, చివరి శ్వాస నద్దులు ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి, మొత్తం హిందూ సమాజం గురించి పోరాడతామని చెప్తూ మళ్ళొక్కసారి కమలాన్ని ఒక్కటి చెప్తున్నాను. పొద్దుగా లేస్తే కమలం చూడండి, మధ్యాహ్నం చూస్తే కమలం చూడండి. లక్ష్మీదేవి కమలం అంటే లక్ష్మీదేవి. చూడండి, మీ ఇళ్ళలో లక్ష్మీదేవి కూడా కమలంలో ఉన్న లక్ష్మమ్మ తల్లిని చూడండి. రోజు రోజుకు భవిష్యత్తు కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి మన లక్ష్మీదేవి రూపమైన కమలం గుర్తు కోటేసి బ్రహ్మాండమైన మెజారిటీతోని సోదరుడు ధర్మపుర అరవింద్ని, నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని మూడోసారి ప్రధానమంత్రి నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. హిందువుల పార్లమెంటు సభ్యులు రేపు పార్లమెంటు మన అభ్యర్థి అరవింద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు అందరికి వచ్చినాయా? అందరూ ఒకసారి చేతులు ఎత్తండి ఎవరెవరికి అక్షంతలు వచ్చినాయో. అట్లనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనమందరం ఒక్కటి కావాలి. ఎందుకోసం కావాలి? మే 13 నాడు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు పోయి మనం నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి? రాకేష్ అన్న గారు ఇప్పటిదాకా అందరికీ వివరించడం జరిగింది. నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. రాకేష్ రెడ్డి గారు చాలా ఎమోషనల్ గా మనందరికీ ఏ రకంగా వెస్ట్ బెంగాల్, కాశ్మీరు, ఇతర ప్రాంతాలలో హిందువులు మానభంగాలకు గురవుతున్నారు, అది మన భారతదేశంలో గురవుతున్నారు చెప్పిండు. నేను ఇక్కడ కూడా ఏమేమి జరుగుతున్నాయి ఈ ఎన్నికల ఇవాళ పొద్దున్నే సోషల్ మీడియా చూస్తే సిమ్మి అన్న సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా అని చెప్పింది. వాళ్ళు ఒక తీర్మానం చేసి లెటర్ పంపిండ్రు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అది ఒక టెర్రరిస్ట్ సంస్థ, అది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్. మన ప్రభుత్వం 2029 వరకు బ్యాన్ చేసిన తాలిబాన్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతోటి యాక్టివిటీ చేస్తున్న సంస్థ అది. పిఎఫ్ఐ జగిత్యాల అడ్డా పిఎఫ్ఐకి వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు పలుకుతున్నారు. తుర్క దేశాల నుంచి సున్నీ కమ్యూనిటీ వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా బహిరంగంగా లేఖలు రాస్తా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ అభ్యర్థి 45 రోజులు అయిపోతుంది దాదాపు. ఈఎల్ఐడి వారికి చెప్తలేడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి మీరు పౌరసత్వానికి ఎందుకు వ్యతిరేకమా కాదా అంటే చెప్తలేడు. తుర్కోళ్ళని ఎవరైతే రోహింగ్యా తుర్కోలు ఉన్నారో, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోలు ఉన్నారు, వాళ్ళని బయటికి పంపించేయాలంటే ఈఎల్ఐడి వరకు ఆయన స్టాండ్ ఏందో, ఆయన పార్టీ స్టాండ్ చెప్తలేడు.
యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతామని భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ ఎట్లా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు? మూడోసారి ప్రధానమంత్రి ఒక్క దేశం ఒకటే చట్టం లెక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాడు. దాని తర్వాత తుర్కోడైనా తెలుగుడైనా ఒకటే పెళ్ళాం ఉంటుంది. మొగుడికి ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోనిక లేదు. ఇవాళ నలుగురిని వేసుకొని 40 మందిని కానీ మన జనాభాని దాటిపోయే ప్రణాళికలు వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆపాలి. ఇవన్నీ ఆపగలిగిన కలియుగ రాముడు ఒక్కడే నరేంద్ర మోడీ. ఇవాళ 500 సంవత్సరాల తర్వాత బాలరాముణ్ణి తీసుకొచ్చి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేసిన నరేంద్ర మోడీ ఎన్నిక మే 13 నాడు. ఇవాళ నాకు మొన్నటి నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి. కొరుట్లకి వెళ్ళి మెట్పల్లికి వెళ్ళి ఇక్కడ హాస్పిటల్లల్లా ఎట్లా దౌర్జన్యం చేసిండ్రు, ఎట్లా పోలీసు వాళ్ళనే తుర్కోలు కొట్టిండ్రు. ఈ తుర్కోళ్ళకే చెప్తా ఉన్నా నేను, ఆడ హాస్పిటల్లో మీరు ఓటేసి గెలిపించిన కేసీఆర్ భ్రష్టు పట్టించి ఆడ డాక్టర్లు లేకుండా అయిపోయి డాక్టర్లు సరిగా లేక మీ తుర్కోడే చచ్చిపోయాడు. ఓడి చచ్చిపోయాడు, తుర్కోడే చచ్చిపోయాడు. డాక్టర్లు ఉంటే బతుకుతుండలేము. మీరు దిక్కుమాల నా కొడుకులకు అందరికి ఓట్లేసి పనికి వాళ్ళ ప్రభుత్వాలు చేసిర్రు. మీ పని మీకు పోయి మీరే చదువుకుర్రు. ఇవాళ హాస్పిటల్లో చచ్చిపోతే అక్కడ డాక్టర్ల మీద పెట్రోల్ పోసి పెడతారా మీరు? ఇదా ఇక్కడ ప్రజాస్వామ్యం? రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు దాని మీద మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీయే మన హిందువులకి రక్ష, నరేంద్ర మోడీ రక్ష. రానున్న కాలంలో మీరు మన భవిష్యత్తు తరాలని, ధర్మానికి, దేశానికి భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీని ఎన్నుకోవాలా. రేపు మన యువతకు అందరికి చెప్తా ఉన్నా, రేపు పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటేయనీకి వచ్చినా, ఏ బురకా పెట్టుకొని ఎవ్వరు ఓటేయనీకి వచ్చినా బురకా తీసి ముఖం చూపెట్టాలి. బురకా తీసి ముఖం చూపెట్టాలి. తల మొత్తం జుట్టు, తల మొత్తం మొగోళ్ళ ముందర చూపెట్టకపోతే పక్కకి చిన్న యూనిట్ ఉంటుంది, కర్టెన్ వేసి పెడతారు. ఆ కర్టెన్ వెనుక పోయి మహిళా ఉద్యోగులకి ముఖం చూపెట్టాలి. లేకపోతే ఓటేయనిచ్చేది లేదు, ఓటేయనిచ్చేది లేదు. ఈ రోహింగ్యాలు, ఈ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళు, వాళ్ళ మహిళలందరూ జమే రోడ్లేనికే హిందువులకు వ్యతిరేకంగా. ఏమైతుందో కొరుట్లాలో జరిగిన, హాస్పిటల్లో జరిగిన సంఘటన అది గుర్తుపెట్టుకోండి. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం మన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎట్లయితే అనేక యూనివర్సిటీలలో తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చి మొత్తం తుర్కోళ్ళకు అప్పచెప్పిండ్రు, అదే రకంగా చేయబోతా ఉన్నది దేశం మొత్తం. కాంగ్రెస్ వాడు నిర్లజ్జగా, మొగమాటం లేకుండా, సిగ్గు లేకుండా హిందువుల ఆస్తులు, పొలాలు, ప్లాట్లు అన్ని ఎక్స్రే చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎంత అవసరం అంతనే ఉంచి మిగిలింది తుర్కోళ్ళకు పంచి పెడతా అండి బహిర్గంగా చెప్తా ఉన్నాడు. బరి తెగించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టోటల్ గా ఉగ్రవాద సంస్థల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ వలుకుతా ఉన్నాయి. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టిన, నా సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, లెటర్లు రాస్తున్నారు ఉగ్రవాద సంస్థలు. దయచేసి మన పిల్లల్ని కాపాడుకోండి, మన భవిష్యత్తు తరాలని కాపాడుకోండి. మీ అందరికీ మహిళా సంఘాలు, గ్రూపులు, లోన్లు ఉంటాయి. మీ లోన్లల్లో ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, నేను అనేక మార్లు మీకు చెప్పిన. కాబట్టి అభివృద్ధి, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ఇవాళ వరకు మన దేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ పార్టీ చేయలేదు. ఇవాళ అదే రకంగా ఇవాళ మనకి కావాల్సింది రానున్న తరాలలో ఒక్క దేశం ఒకటే చట్టం, బంగ్లాదేశ్ వాళ్ళని బయటకు పంపించుడు, హిందువులకి పౌరసత్వం ఇచ్చుడు, పాపులేషన్ కంట్రోల్లో పెట్టుడు. లేకపోతే తుర్కోళ్ళ పాపులేషన్ మనం దాటిపోతుంది వచ్చే 15-20 సంవత్సరాలలో. ఇవన్నీ కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ మన ప్రియతమ ప్రధానమంత్రి నిన్న మాట్లాడుతూ నాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే మా అయోధ్యల రాముల వారి మందిరానికి
వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాబ్రీ తాళం వేస్తారు అని చెప్తున్నాడు ఆయన నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి చెప్తున్నాడు, మన కోసం 18 గంటలు కష్టపడే ప్రధానమంత్రి చెప్తున్నాడు. మన కనీస బాధ్యత మే 13 నాడు దయచేసి మనం పోవాలి పోలింగ్ బూత్ కి, మన వాళ్ళందరినీ తీసుకుపోవాలి, పెద్ద ఎత్తున ఓటర్ టర్నౌట్ పెంచాలి. మన కార్యకర్తల బాధ్యత మన బూతులలో అందరితోటి ఓట్లు వేపియండి, హిందువులందరినీ బయటికి తీసుకొచ్చి. ఆ తుర్కోలు దోస్తులు ఉంటారు, వాళ్ళ మహిళలకు ఎప్పుర్రి జూన్ 4 తర్వాత నీ మొగుడు రెండో పెళ్లి చేసుకోనిక లేదు. ఎవడైనా రెండో పెళ్లి చేసుకోవాలంటే జూన్ 4 లోపట్టే చేసుకోవాలి, రెండో పెళ్లి చేసుకోనిక లేదు. పొద్దున ఏ పెళ్ళామైతే బయటికి పంపుతుందో సాయంత్రం అదే పెళ్ళాం కాడికి రావాలి. రెండో పెళ్లి పెళ్ళాము, మూడో పెళ్ళాం, నాలుగో పెళ్ళాం अभी से नहीं होता। जून 4 के बाद एक मियाँ को एक ही बीवी रहती. ఇది మంచిదే. వాళ్ళకి ట్రిపుల్ తలాక్ తీసేస్తే వాళ్ళు సంతోషపడ్డారు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసేస్తే వాళ్ళ ఆత్మ అభిమానం మిగులుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగుంటుంది, వాళ్ళ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పథకం తెలుసు, మనందరికీ చెరుకు ఫ్యాక్టరీలు ఏ రకంగా మోసం చేస్తున్నారో తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు పసుపు బోర్డు తెస్తాం, పసుపు బోర్డు తెచ్చినాం. అసెంబ్లీ ఎన్నికలలో చెప్పిన 5 నెలల కింద 20,000 దాటుతుంది పసుపు రేట్ అని. దాటినా అన్న? 30,000 దాటినా ఆశ్చర్యపోకండి. నెల రోజుల లోపల ఫ్యాక్టరీలు ఎంత అమ్ముతారో చెప్పుండ్రి, బహిర్గతం చేయండి రేటు. నెల రోజుల లోపల దాన్ని నడిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. బీడీ కార్మికుల కోసం 500 పడకల హాస్పిటల్ కట్టించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. మీ అందరికీ ఎవరికైతే రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయో కేంద్ర పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో లింక్ అయినాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం ఏర్పడి ఏయంగానే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం రేషన్ కార్డులు 3 నెలల లోపల మేము క్లియర్ చేపిస్తాం. ఎందుకంటే రేషన్ కార్డు లేకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రావు. జాగ్రత్త అమ్మా, ఎటువంటి దేనికి కూడా లొంగొద్దు. మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన భావి తరాలని కాపాడుకోవాలి, మన ఆడపిల్లలకి రక్షణగా ఉండాలి. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వాడు వచ్చిండు, వాని ప్రభుత్వం వచ్చింది. వాడు కాంగ్రెస్ కౌన్సిలర్ బిడ్డనే 9 పోట్లు కత్తిపోట్లు పెట్టి తురుకోడు చంపేసిండు. ఎందుకు? ప్రేమించమంటే ప్రేమించలేదు. అంతకుముందు ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాక మత మార్పిడి చేసుకోమన్నాడు. హిందూ పిల్ల మత మార్పిడి చేసుకోనన్నది 30 ముక్కలు కడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు తురుకోడు. ఈ రకంగా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి 75 ఏళ్ళు వచ్చినాయి. మొన్న తురుకోల టోపీలు పెట్టుకొని ఆ సిమ్మి ఉగ్రవాదులు పిఎఫ్ఐ ఉగ్రవాదులతో కలిసి ఏ రకంగా ధర్నాలు చేస్తున్నాడో, మోదీ గారి స్కీమ్స్ కి వ్యతిరేకంగా, సిఏఏకి వ్యతిరేకంగా, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, యూసీ మీరు దయచేసి ధర్మాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడుకోండి, మనం అభివృద్ధి చేసుకుందాము. పని అంటే మన గ్రూపుల లోన్ల కాడికెళ్ళి, కనెక్షన్ల కాడికి, ఫ్రీ రేషన్ వెళ్ళి దానున్న 5 రూపాయలు కూడా ఫ్రీ రేషన్ ఇస్తారు నరేంద్ర మోడీ. ఇవాళ కనెక్షన్లు, సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ, రైతులకి 18,000 సబ్సిడీ, ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద 6,000 కిసాన్ సమ్మాన్ నిధి, ఎంఎస్పీ వరి రేటు ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. చెరుకుకి ఎకరానికి 2 లక్షలు ఇస్తున్నాడు. పసుపు రేట్లు 20,000 దాటించు నరేంద్ర. మొక్క రేటు పెంచుతున్నాడు. రానున్న కాలంలో మనం అనేక ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి, కొత్త ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి. మన గల్ఫ్లో ఉన్న సోదరులందరూ కూడా వాపస్ మన వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి రావాలి, మన గ్రామాలకు రావాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మే 13 నాడు భారీ సంఖ్యలో పోలింగ్ బూతులకి తరలి వెళ్లి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి
రామరాజ్య స్థాపన ఏదైతే జనవరి 22 నాడు జరిగిందో దాన్ని మరింత బలపరచాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.